ఈ 'ఎన్టీఆర్ విత్ క్వశ్చన్' 'వార్' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే బాగుంది భయ్య. మరీ అంత చెప్పకపోయినా సరే టూ గుడ్. అసలు నాకొకటి అనిపించింది, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఏ రేంజ్‌లో రాసుకున్నాడో ఆ రేంజ్‌లో మూవీ అయితే తీశారు. అయితే వాళ్ళు తీసే ప్రతి ఒక్క సినిమా అనమాట ఒకే టెంప్లెట్ మీద అయితే ఉంటాయి. ఇది మనకు తెలిసిందే. కాకపోతే దీంట్లో ఎమోషన్ కూడా కనెక్ట్ చేశాడు. ఎమోషన్ వైజ్ కూడా దీంట్లో కనెక్షన్ చేశారు. ఇదే నాకు హైలైట్ అనిపించింది. ఆ ఎమోషన్‌లో ఎన్టీఆర్‌ని చూపించడం ఇంకో రేంజ్‌లో అయితే ఉంది. నాకైతే అదైతే బీభత్సంగా నచ్చింది. అసలు హృతిక్ రోషన్ అనమాట మంచిగానే ఎలివేట్ చేసి చూపించారు. అతని ఎంట్రీ కూడా బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ అనే ఎంట్రీని చూస్తే పిచ్చికి పోతారు. అసలు ఆ ఎంట్రీకి సైతాన్ బీజం అయితే ఉంది భయ్యా. వామ్మో గూస్ బంప్స్. థియేటర్లో అనమాట మన వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. ఆ రేంజ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. ఈ మూవీని ఎన్టీఆర్ కోసం తీశారా లేదా హృతిక్ కోసం తీశారా అని నాకైతే అర్థం కాలేదు. ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. అదైతే టూ గుడ్. నాకు అదే హైలైట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఉండేవి. ఆ సీన్స్ అనమాట మనకైతే అర్థం కావు చెప్పాలి అంటే. అసలు ఆ సీన్ని ఈ మూవీలో కావాలని ఇరికిచ్చారో లేదంటే బాలీవుడ్ వాళ్ళ కోసం అలాంటి టెంప్లెట్స్ పెట్టారో అనేది అనమాట ఎవరికీ అర్థం కాదు. ఆ రకంగా అయితే ఉంది. సాంగ్స్ విషయానికి అయితే వద్దాం ఇక. సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అనమాట సలాం అనాలి సాంగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే వచ్చింది ఆ సాంగ్ రావడం కారణంగా ఈ మూవీ ఒక ప్లస్ అయిందని క్లియర్గా చెప్పొచ్చు. అదైతే హైలైట్. ఈ మూవీలో ఆ సాంగ్ రావడం వల్ల చాలా ప్లస్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు టోప్ డాన్సర్స్ వాళ్ళకు తగ్గకుండా ఇంకొకరు డాన్స్ చేయడం మాత్రం అరాచకం. అదైతే నెక్స్ట్ లెవెల్ నాకు అనిపించింది. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది అయితే వెళ్ళిపోతారు. కానీ చివరిలో కూడా ఇంకో మూవీ గురించి హిట్ అయితే ఇచ్చారు. అదైతే నేనైతే ఊహించుకోలేదు. అసలు మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు యానిమల్ మూవీలో లాస్ట్లో అజీజ్ ఎంట్రీ ఎలా ఉంటుంది, ఆ రకంగా కేజీఎఫ్ మూవీలో కూడా క్లైమాక్స్లో అనమాట ఒక హిట్ అయితే ఇస్తారు. అది కేజీఎఫ్ 3కి సంబంధించి. ఆ రకంగానే ఈ మూవీలో కూడా హిట్ ఇచ్చారు. కాకపోతే అది వార్ 3నా లేకపోతే పఠాన్ 2నా లేకపోతే టైగర్ 4 అనేది అనమాట ఎవరికి క్లారిటీ అయితే ఉండదు. కానీ అదైతే అదిరిపోయింది ఆ ట్విస్ట్ అనమాట. కానీ క్లైమాక్స్ మాత్రం ఆ ఎమోషన్ వైగా అందరికి కట్టిపడుతుంది. అదే రకమైన పవర్ఫుల్ సీన్ అనమాట అక్కడైతే పెట్టారు. ఆ పవర్ పార్క్ సీన్ మాత్రం అరాచకం నాకైతే అనిపించింది. అసలు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళ మధ్య ఆ ఫేస్ ఆఫ్ సీన్లు అయితే ఉంటాయి. అలాగే ఫైట్ సీన్లు కూడా ఉంటాయి. అవి మాత్రం అరాచకం. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో బోట్ సీక్వెన్స్, రేస్ సీక్వెన్స్ అయితే ఉంది. అవి మాత్రం విఎఫ్ఎక్స్ అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ రకంగా అయితే ఉంది. నేననమాట కొద్దిగా మార్చుంటే బాగుండేది, ఇంకొద్దిగా బడ్జెట్ పెట్టి ఆ సీన్ని మాత్రం మార్చుంటేది బాగుండేది నాకైతే అనిపించింది. కానీ టూ గుడ్ భయ్యా. అసలు ఎన్టీఆర్ని ఏ రకంగా వాడాలో ఆ రకంగా అయితే వాడారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ని ఈ రకంగా వాడడానికి కారణం ఏంటో తెలుసా? మన వైపు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అనమాట ఈ ఇండస్ట్రీలో ఎన్టీఆర్కి మంచి క్రేజ్ ఉంది. దాని కారణంగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఏ క్వశ్చన్ కన్నా ఎన్టీఆర్కి మంచి ఎలివేషన్స్, మంచి బీజం, మంచి సీన్స్ అనమాట. అలాగే ఎమోషన్ వైజ్గా అతనికి చిన్న క్యారెక్టర్ కూడా పెట్టారు. ఈ రకంగా ఎన్టీఆర్ ఎక్కువ హైలైట్ చేయడం కారణంగా మన వైపు చాలా మందికి ఈ మూవీ అయితే నచ్చుతుంది. కానీ కొన్ని సీన్స్ అనమాట ప్రెడిక్టబుల్గా అయితే ఉన్నాయి. అంటే అవి అవసరం లేదులే అని అనుకునే సీన్స్ అయితే ఉన్నాయి. స్పై యూనివర్స్ మూవీలో ఇలాంటి కాన్సెప్ట్ అనమాట చాలా సినిమాలు వచ్చినా సరే ఇది మాత్రం వేరే లెవెల్. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఈ మూవీకి అంత హైలైట్ వచ్చింది. ఆ ఎన్టీఆర్ అన్న ఉండడం కారణంగా అనమాట టూ కూడా అనిపించింది. నాకైతే మూవీ అయితే నచ్చింది భయ్యా. అయితే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఓవరాల్గా ఈ మూవీ నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ కామెంట్స్ వీడియోకి రైట్ చేయండి ఫ్రెండ్స్.